Hello everyone, welcome you all to the Dr. B.R. Ambedkar Open University. ఈ సెషన్లో మనం కేంద్ర బ్యాంకుల గురించి నేర్చుకోబోతున్నాం. కేంద్ర బ్యాంకు అండ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కేంద్ర బ్యాంక్ అనగా ఏమి, మొత్తం క్షుణ్ణంగా మొదటి నుంచి ఎండ్ వరకు అసలు ఎప్పుడు పుట్టింది ఏంటి అన్నీ నేర్చుకుందాం వన్ బై వన్. సో మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది 3 లెవెల్లో ఉంటుంది. మొదటిది కేంద్ర బ్యాంక్, దీన్నే మనం అపెక్స్ లెవెల్ అంటాం, అత్యున్నత స్థాయి బ్యాంక్. సో ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి మనకి ఒక అపెక్స్ బ్యాంక్ ఉంటుంది, దాన్నే మనం కేంద్ర బ్యాంక్ అరల్స్ దీన్ని సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేటర్ అంటాం. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర బ్యాంక్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ కింద లెవెల్లో రెండవది, మొదటిది అపెక్స్ లెవెల్ వచ్చేసి కేంద్ర బ్యాంక్, సెకండ్ది వాణిజ్య బ్యాంకులు ఉంటాయి. వాణిజ్య బ్యాంకులు అనగా కమర్షియల్ బ్యాంక్స్. ఇప్పుడు మనం ఎస్బీఐ కానీ ఇటువంటి ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవన్నీ వాణిజ్య బ్యాంకుల పరిధిలో వస్తాయి. సో వాణిజ్య బ్యాంకులు అనేవి కేంద్ర బ్యాంక్ రెగ్యులేషన్లో పనిచేస్తూ ఉంటాయి. కేంద్ర బ్యాంకే అన్నిటిని మానిటర్ చేస్తూ, రెగ్యులేట్ చేస్తూ, సూపర్వైజ్ చేస్తుంది. సో వాణిజ్య బ్యాంకుల కింద ఏముంటుంది? సాధారణ ప్రజలు అండ్ ఆర్థిక వ్యవస్థ. సాధారణ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ. సో ఈ సాధారణ ప్రజలు వాణిజ్య బ్యాంకుల ద్వారా బ్యాంకింగ్ యొక్క సేవలను తీసుకోవడం, వాణిజ్య బ్యాంకులు సేవలను ఇవ్వడం అనేది రోజువారీ కార్యక్రమాల్లో మన బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థను దృఢపరచడానికి జరుగుతుంది జనరల్గా. సో కేంద్ర బ్యాంక్, వాణిజ్య బ్యాంకులు అండ్ సాధారణ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ. అండ్ ఇంకా చాలా రకాల బ్యాంకులు ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్ అని, ఇలా మిగతావి. కానీ మనం ఈ క్లాస్లో ఓన్లీ మనం కేంద్ర బ్యాంక్ అండ్ వాణిజ్య బ్యాంకులు ఈ వ్యవస్థ గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ కేంద్ర బ్యాంక్ అనేది జనరల్గా రెగ్యులేటరీ అండ్ అపెక్స్ లెవెల్. ఇది బ్యాంకులకే బ్యాంక్ అంటాం, దీన్ని మనం బ్యాంకులకే బ్యాంక్ అని పిలుస్తాం. బ్యాంకులకి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ కేంద్ర బ్యాంకులకే బ్యాంక్ అని పిలుస్తాం, రైట్? డబ్ల్యూఏ షా అనే ఆథర్ కేంద్ర బ్యాంకుని ఎలా డిఫైన్ చేశాడంటే, డబ్ల్యూఏ షా ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఒక బ్యాంకుగా పరపతి నియంత్రణ చేస్తుంది. కేంద్ర బ్యాంక్ అనేది ఒక బ్యాంకుగా పరపతి అంటే మనకి ఒక టైప్ ఆఫ్ రెగ్యులేటరీ కంట్రోల్, ఆ మానిటరీ వ్యవస్థ ఏదైతే నియంత్రణ అంటాం కదా, ఆ నియంత్రణ, పరపతి నియంత్రణ చేస్తుంది. రైట్? సో ఒక బ్యాంకుగా పరపతి నియంత్రణ చేసేది అపెక్స్ బ్యాంక్, దాన్నే కేంద్ర బ్యాంక్ అని పిలుస్తాం. ఇది డబ్ల్యూఏ షా యొక్క మాటల్లో. ఇలానే మనకి సేయర్ అనే ఇంకొక ఆథర్ కూడా డెఫినేషన్ ఇచ్చారు, కేంద్ర బ్యాంక్ యొక్క డెఫినేషన్. సేయర్ ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వానికి ఒక భాగంగా పనిచేస్తూ ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేసే సంస్థ. ప్రభుత్వానికి ఒక భాగంగా పనిచేస్తూ ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేసే సంస్థ. మన దేశంలో ఆర్థిక విధానాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మొదటి సంస్థ ఏదైనా ఉంది అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్నే మనం కేంద్ర బ్యాంకుగా పిలుస్తాం. దేశానికి మొత్తం ఒకటే ఉంటుంది.
సో ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేసే సంస్థ. ఈ రెండు డెఫినేషన్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆథర్స్ ఇచ్చారు కాబట్టి కరెక్ట్‌గా వాళ్ళ యొక్క మాటల్లోనే మనం రాయాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్‌గా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆథర్ సాముల్సన్. సాముల్సన్ కూడా డిఫైన్ చేశాడు. సాముల్సన్ కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ద్రవ్య నియంత్రణ ప్రతిపదిక ద్రవ్య నిల్వలు లేకుండా క్రమబద్ధీకరిస్తుంది. ద్రవ్య నియంత్రణ అంటే క్రెడిట్ సప్లై అంటాం మనం ఇంగ్లీష్లో. క్రెడిట్ సప్లై, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ సప్లై. ఎంత మనీ అనేది మార్కెట్లో ఉండాలి అండ్ ఎకానమీలో ఉండాలి, ఎంత మనీ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఎంత మనీ అనేది రిలీజ్ చేయాలి, ఈ యొక్క నియంత్రణ, ద్రవ్య నియంత్రణ అనేది చేసేది మన ఆర్బీఐ. ఆర్ఎల్స్ దీన్నే మనం కేంద్ర బ్యాంకు అంటాం. ద్రవ్య నిల్వలు లేకుండా క్రమబద్ధీకరిస్తుంది. ఓకే. సో కేంద్ర బ్యాంక్ అనగా ఏమిటి? కేంద్ర బ్యాంక్ ఒక బ్యాంక్ పరపతి నియంత్రణగా చేస్తుంది. అండ్ ప్రభుత్వానికి ఆర్థిక విధానాన్ని ఎట్లా చేయాలనేది మన కేంద్ర బ్యాంకే రూపొందిస్తుంది. అండ్ క్రెడిట్ సప్లై, దాన్నే ద్రవ్య నియంత్రణ అంటాం. ఎంత మనీ అనేది మనకి మార్కెట్లో, ఎకనామీలో అవైలబుల్గా ఉండాలి, ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఈ మొత్తాన్ని మనం ఆర్బీఐ వాటి యొక్క పాలసీస్ ద్వారా కంట్రోల్ ఆర్ నియంత్రణ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్లయితే అసలు ఆర్బీఐ యొక్క కేంద్ర బ్యాంక్ యొక్క స్థాపన ఉద్దేశాలు ఏంటి? ముఖ్య ఉద్దేశాలు. స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశాలు. మొదటిది నంబర్ 1, పర్యవేక్షణ అండ్ నియంత్రణ. పర్యవేక్షణ మరియు నియంత్రణ. పర్యవేక్షణ మరియు నియంత్రణ కేంద్ర బ్యాంక్ కింద ఉన్న ఆర్థిక విధానాలను కానీ, వాణిజ్య బ్యాంకులను కానీ, కోఆపరేటివ్, నాన్ కోఆపరేటివ్, స్కెడ్యూల్డ్, నాన్ స్కెడ్యూల్డ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని కానీ, ఇటువంటి అన్నిటినీ అండ్ ఖాతాదారుల యొక్క పరిరక్షణ కానివ్వండి, అన్నిటినీ నియంత్రించే ఏకైక సంస్థ మన భారతదేశంలో కానీ ఏదైనా ఒక దేశంలో కేంద్ర బ్యాంక్ యొక్క మెయిన్ ఆర్ఎల్స్ ముఖ్య ఉద్దేశం ఖాతాదారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అండ్ వాళ్ళ యొక్క మనీ ఏదైతే బ్యాంక్లో డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో పెట్టుకుంటున్నారో, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, సేవింగ్ డిపాజిట్ అయినా, కరెంట్ డిపాజిట్ అయినా, ఆ డిపాజిట్ అన్నిటిని కాపాడే బాధ్యత కేంద్ర బ్యాంక్ ఉంటుంది. సో అటువంటి రెగ్యులేషన్స్ కానీ, అటువంటి పర్యవేక్షణకి సంబంధించిన పాలసీస్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సెకండ్, ద్రవ్య విధాన అమలు. దీన్నే మనం మానిటరీ పాలసీ అంటాం.
మానిటరీ పాలసీ ఏం చేస్తుంది? మనకు మానిటరీ పాలసీలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చాప్టర్‌లో మనం అదే డిస్కస్ చేస్తాం. ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీలో క్రెడిట్ సప్లై మనీ అనేది ఎంతవరకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండాలి? అండ్ అవసరమైనప్పుడల్లా వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుంచి ఎలా రుణం పొందొచ్చు? అండ్ ఒకవేళ కేంద్ర బ్యాంక్ అవసరం పడితే వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం పొందడం గానీ, ఏ రేట్‌కి ఇంట్రెస్ట్ అనేది ఆ వడ్డీ రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు అండ్ కేంద్ర బ్యాంకుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆ వడ్డీ రేటును కూడా నిర్ణయించడం. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో జరుగుతున్న ఇన్‌ఫ్లేషన్, డిఫ్లేషన్ ఈ రెండిటి మధ్య రేట్‌ని ఆ వడ్డీ రేట్‌ని డిసైడ్ చేస్తూ మనీ కంట్రోల్ అనేది చేస్తుంది. జనరల్‌గా మానిటరీ పాలసీ ద్వారా. 2 రకాలుంటాయి. జనరల్ మెథడ్, సెలెక్టివ్ మెథడ్స్ అని. కొన్ని మానిటరీ అంటాం మనం. ఈ పర్సెంటేజ్ రూపంలో వడ్డీ రేట్ రూపంలో నియంత్రణ చేసేదాన్ని క్వాంటిటేటివ్ ఆర్ జనరల్ మెథడ్స్. అలా గాకుండా ప్రొసీజర్స్, పాలిసీస్ పైన వెళ్ళినప్పుడు మనకి జనరల్‌గా క్వాలిటేటివ్ మెథడ్స్ ఆర్ సెలెక్టివ్ మెథడ్స్ అంటాం. అది మనం నెక్స్ట్ చాప్టర్‌లో చూద్దాం. బట్ ద్రవ్య చలామణిని నియంత్రించే ముఖ్య ఉద్దేశం మనకి కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ద్రవ్య విధాన అమలు ఆ ద్రవ్య నియంత్రణ. అండ్ బ్యాంకులకి ఏదైతే వడ్డీ రేట్లని డిసైడ్ చేసే అధికారం కూడా మనకి కేంద్ర బ్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఆర్థిక స్థిరీకరణ. మూడవ ముఖ్య ఉద్దేశం ఆర్థిక స్థిరీకరణ. ఆర్థిక స్థిరీకరణ దీన్నే మనం ఎకనామిక్ స్టెబిలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఆర్థిక వ్యవస్థని ఎత్తుపల్లాలు లేకుండా అలానే ఉండేలాగా కొనసాగించే బాధ్యత, అటువంటి పథకాలను కానీ అటువంటి రెగ్యులేషన్స్ కానీ రూపొందించే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది కేంద్ర బ్యాంక్ పైన ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. అండ్ వస్తు ధరల పెరుగుదల అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణమును కంట్రోల్ చేయడం కానీ, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఈ ద్రవ్యోల్బణం వస్తుందో బయట మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు సామాన్య ప్రజలు వస్తువులను కొనాలంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ అంటే కొనే కెపాసిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న ఇన్కంలోనే ఉన్న మనీలోనే వాళ్ళు కొనాల్సి ఉంటుంది. కానీ ధర ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కొనలేకపోతారు. దాన్నే పర్చేసింగ్ పవర్ అంటారు. రైట్. సో వార్షిక పెరుగుదల అంటే ఏదైతే ద్రవ్యోల్బణం ఉందో 2-3% ప్రతి సంవత్సరానికి, ప్రతి వార్షిక సంవత్సరంలో 2-3% కంటే ఎక్కువ పెరగకుండా కంట్రోల్ చేసే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే బాధ్యత కేంద్ర బ్యాంక్ పైన ఉంటుంది. ఈ 3 ముఖ్య ఉద్దేశాలు. మొదటిది పర్యవేక్షణ అండ్ నియంత్రణ, రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్. ద్రవ్య విధాన అమలు, మానిటరీ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఆర్థిక స్థిరీకరణ, ఎకనామిక్ స్టెబిలైజేషన్ అంటాం. రైట్. ఈ 3 ముఖ్య ఉద్దేశాల్లో మన కేంద్ర బ్యాంక్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు కేంద్ర బ్యాంకుకి వాణిజ్య బ్యాంకులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్. కేంద్ర బ్యాంక్ మరియు వాణిజ్య బ్యాంకులు. కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకు రెండిటి మధ్య వ్యత్యాసం. మొదటిది ఫస్ట్ స్థాయి అండ్ పాత్ర గురించి మాట్లాడు. మొదటి వ్యత్యాసం స్థాయి మరియు పాత్ర. అసలేంటి? ఫస్ట్ కేంద్ర బ్యాంక్ చేసేది జనరల్గా బ్యాంకులపై నియంత్రణ అండ్ పర్యవేక్షణ.
ఇదైతే మొదటి ఆబ్జెక్టివ్. మనం లాస్ట్‌లో చూసాం పర్యవేక్షణ నియంత్రణ. బ్యాంకులపై పర్యవేక్షణ మరియు నియంత్రణ. మరి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? ఏదైతే కేంద్ర బ్యాంక్ ఇచ్చే నిర్దేశాల ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ యొక్క నిర్దేశాలను పాటించడం. రైట్. అండ్ ఇక్కడ కేంద్ర బ్యాంకులో వచ్చేసి లక్ష్య సమూహం ఎలా ఉంటుంది? లక్ష్య సమూహం ఎలా ఉంటుంది అంటే ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం అనేది కేంద్ర బ్యాంకుకు ఉండదు. ఓన్లీ వాణిజ్య బ్యాంకులు ఇతర బ్యాంకులతో మాత్రమే అనుసంధానం ఉంటుంది. సో ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం ఉండదు. మరి వాణిజ్య బ్యాంకులు ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది మరియు డిపాజిట్ల సేకరణ అండ్ వడ్డీ రూపంలో వాళ్ళకి చెల్లించడం, డిపాజిట్స్ పైన లోన్స్ ఇవ్వడం, లోన్స్ పైన వడ్డీ కలెక్ట్ చేయడం, వడ్డీని తీసుకోవడం, అది ముఖ్య ఉద్దేశాలుగా వాణిజ్య బ్యాంకులు నడుపుతాయి. సో వాణిజ్య బ్యాంకులు ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది. మరియు డిపాజిట్లని జనరల్గా సేకరించడం అండ్ లోను రూపంలో ఇవ్వడం. డిపాజిట్ల సేకరణ అండ్ లోన్ రూపంలో చెల్లించడం. అండ్ మనకి ఎప్పుడైతే బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు లోన్ ఇస్తాయో వాటిపైన వచ్చే వడ్డీయే అది ముఖ్య ఇన్కమ్ సోర్స్గా మనకి వాణిజ్య బ్యాంకులకు ఉంటుంది జనరల్గా. నెక్స్ట్ గుత్తాధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుంది? గుత్తాధిపత్యం. సో గుత్తాధిపత్యం కరెన్సీ జారీ చేయడం అండ్ మనీ మార్కెట్ నియంత్రణ. కరెన్సీ జారీ చేయడం, మరియు మనీ మార్కెట్ నియంత్రణ. మనీ మార్కెట్ అంటే మనకి సంవత్సరం లోపు ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపర్ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి మనం బయటకి ఇవ్వడం ద్వారా ఆ మనీ మొబిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కేంద్ర బ్యాంక్ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ అనేది, సెక్యూరిటీస్ మార్కెట్ అనేది సెబీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ మనీ మార్కెట్ అనేది కేంద్ర బ్యాంక్ కంట్రోల్లో ఉంటుంది. రైట్. గుత్తాధిపత్యం, వాణిజ్య బ్యాంకుల యొక్క గుత్తాధిపత్యం ఏంటి? కరెన్సీని జారీ చేయలేవు, కేవలం పరపతిని మాత్రమే సృష్టిస్తాయి. కరెన్సీని జారీ చేయలేవు, కరెన్సీని ఓన్లీ వాడుకోవడం జరుగుతుంది, జారీ చేయలేవు. పరపతిని మాత్రమే సృష్టిస్తాయి.
సృష్టిస్తాయి. యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంటుంది ఇక్కడ? యాజమాన్యం యాజమాన్యం వచ్చేసి కేంద్ర బ్యాంక్ యొక్క యాజమాన్యం రాజ్యానికి చెందిన సొంత వ్యవస్థ. రాజ్యానికి చెందిన సొంత వ్యవస్థ, అది స్వయం ప్రతిపత్తి. సొంత వ్యవస్థ. అండ్ ఇక్కడ వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, పబ్లిక్ బ్యాంకులు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ యొక్క షేర్ అనేది వాణిజ్య బ్యాంకుల్లో కొన్ని బ్యాంకుల్లో 51 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వాటిని మనం ప్రభుత్వ బ్యాంకులుగా పరిగణిస్తాము. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి సంస్థలు. ప్రైవేట్ బ్యాంకులు అంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులను మనం ప్రైవేట్గా, అంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఉంది. సో ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యం ఉంటుంది. అండ్ విదేశీ మారకం, ఫారెన్ ఎక్స్చేంజ్ అంటాం కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ చేసే సంస్థ కేంద్ర బ్యాంక్. సో ఐదో వ్యత్యాసం ఏంటంటే విదేశీ మారకం. విదేశీ మారకం, విదేశీ మారక ద్రవ్య పరిరక్షకుడు ఎవరు? కేంద్ర బ్యాంక్. విదేశీ మారక ద్రవ్య పరిరక్షకుడు. కేంద్ర బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ చేస్తా. అందుకే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఈ చట్టం కూడా ఆర్బిఐ ద్వారానే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ మొత్తం కేంద్ర బ్యాంక్ చేతుల్లోనే ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు ఫారెన్ ఎక్స్చేంజ్ చేయగలయా? చేయొచ్చు. పరిరక్షకుడేమో కేంద్ర బ్యాంక్. అండ్ వాణిజ్య బ్యాంకులు ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ నిర్వహించే అధికారం కేంద్ర బ్యాంక్ యొక్క అనుమతితో మాత్రమే జరుగుతుంది. సో ఆర్బిఐ అనుమతితో విదేశీ మారక వ్యాపారం, ఆర్బిఐ అనుమతితో వ్యాపారం చేయొచ్చు. సో ఈ రెండిటి యొక్క కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య వ్యత్యాసాలు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ కేంద్ర బ్యాంక్ యొక్క 7 ప్రధాన విధులు, ముఖ్య ఉద్దేశాలు చూసాము అండ్ రెండిటి మధ్య వ్యత్యాసం చూసాము. ఇప్పుడు విధులు చూద్దాం. 7 ప్రధాన విధులు, ఆర్బిఐ యొక్క కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధాన విధులు. మొదటగా కరెన్సీ జారీ, ఇష్యూ ఆఫ్ కరెన్సీ అంటాం. కరెన్సీ జారీ, ఇష్యూ ఆఫ్ కరెన్సీ జారీ. సో కరెన్సీని మనం ఇష్యూ చేయడం, మార్కెట్లోకి నోటు ముద్రించడం కానీ, ఆ నోట్లని బయటకి మార్కెట్లోకి ఇష్యూ చేయడం కానీ చేసే బాధ్యత, మొదటి విధి మన భారతదేశంలో ఆర్బిఐకి ఉంది. అండ్ కరెన్సీ ప్రింట్ చేసే సంస్థలు
రెండే రెండు ఉన్నాయి. ఒకటి మైసూర్ అండ్ సల్బోని అనే 2 ప్లేసుల్లో మన ఇండియాలో, భారతదేశంలో నోట్ల ముద్ర అనేది జరుగుతుంది. భారతీయ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఆర్బీఐ కింద 100% సబ్సిడీగా పనిచేస్తూ ఓన్లీ నోటు ముద్రణ కోసం మాత్రమే పనిచేస్తుంది. మొదటిది. రెండవది ప్రభుత్వానికి బ్యాంకర్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వానికి బ్యాంకర్ ఎవరు? కేంద్ర బ్యాంక్. సో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏ అవసరం వచ్చినా, ఎటువంటి లోన్ కావాలనుకున్నా కేంద్ర బ్యాంకును సంప్రదిస్తాయి. కేంద్ర బ్యాంకు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించి, సో ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది కేంద్ర బ్యాంక్. ఎందుకంటే ప్రభుత్వాలు నడపాలంటే సొమ్ము అనేది కావాలి. కొన్నిసార్లు పబ్లిక్ నుంచి రెవెన్యూ రూపంలో వస్తుంది, ఆదాయం రూపంలో, అండ్ మరొకటి లోన్ రూపంలో కేంద్ర బ్యాంకు నుంచి తెచ్చుకోవాలి. ఈ 2 రకాల సొమ్ము ద్వారానే మనకి ప్రభుత్వాలు నడుస్తాయి, రాష్ట్రమైన కేంద్ర ప్రభుత్వం. మూడవది నగదు నిల్వల రక్షణకర్త. మూడవ విధి నగదు నిల్వల రక్షణకర్త అంటే ఏంటి? మనం ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో, క్యాష్ రిజర్వ్స్ కానీ, మొత్తానికి అంటే గోల్డ్ ఇవన్నీ రిజర్వ్స్ కాకుండా క్యాష్ రిజర్వ్స్, క్యాష్ అంటే నగదు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే బాధ్యత కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే నోట్లు ముద్రించడం అనేది కేంద్ర బ్యాంక్ యొక్క మొదటి విధి. దాన్ని కాపాడడం కూడా కేంద్ర బ్యాంక్ యొక్క విధియే. మూడవది బ్యాంకులకే బ్యాంక్, బ్యాంకర్స్ టు ద బ్యాంక్. బ్యాంకులకే బ్యాంక్ అంటే వాణిజ్య బ్యాంకులకు కానీ, ప్రైవేట్ బ్యాంకులకు కానీ, వాణిజ్య బ్యాంకుల్లో, కమర్షియల్ బ్యాంకులో ప్రైవేట్ పబ్లిక్ 2 ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఎవరికైనా ఏ వాణిజ్య బ్యాంకులకైనా అవసరం అనేది వస్తే కేంద్ర బ్యాంకును సంప్రదించి లోన్ రూపంలో వడ్డీని చెల్లిస్తూ, లేదంటే ఏదైనా సెక్యూరిటీ రూపంలో ఇస్తూ లోన్ అనేది పొందవచ్చు. ఓవర్ నైట్ వస్తుంది లోన్, రాత్రికి రాత్రి కూడా లోన్ ఇచ్చే ఉంటాయి. లేదంటే 14 days టర్మ్ పీరియడ్ డిసైడ్ చేస్తారు, ఎన్ని మంత్స్లో మళ్ళీ రీపే చేస్తారు అనేది, ఎన్ని నెలల్లో కడతారు మళ్ళీ అనేది. దాన్ని బట్టి వడ్డీ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది, అండ్ అవసరం పడితే కేంద్ర బ్యాంక్ కూడా వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకుంటుంది. అందుకే బ్యాంకులకే బ్యాంక్ అంటాం, బ్యాంకర్స్ టు ద బ్యాంక్. నెక్స్ట్ క్లియరింగ్ హౌస్ అంటాం. ఐదవది క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్ అంటే ఇది ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా సేమ్. ఎటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అయినా కేంద్ర బ్యాంక్ యొక్క అప్రూవల్తో వాటిని క్లియర్ చేయడం, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ అయినా, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అయినా, వాణిజ్య బ్యాంకులు చేసే లావాదేవీలైనా, కేంద్ర బ్యాంకులు చేసే లావాదేవీలైనా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మొత్తానికి వాటిని క్లియర్ చేసే బాధ్యత విధి కేంద్ర బ్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ విదేశీ మారక ద్రవ్య పరిరక్షకుడు. ఆరవది విదేశీ మారక ద్రవ్య పరిరక్షకుడు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అంటాం. విదేశాల నుంచి మనం ఎగుమతి చేసిన దానికి మనకి విదేశీ రూపంలో ద్రవ్యం అనేది వస్తుంది.
వాటిని కాపాడడం కానీ, మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఆ విదేశీ యొక్క ద్రవ్యాన్ని మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎగుమతి దిగుమతులను వాటి వల్ల వచ్చే ద్రవ్యాన్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర బ్యాంకు ఉంటుంది. లాస్ట్ సెవెంత్, చిట్ట చివరి రుణదాత, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటాం. చిట్ట చివరి రుణదాత. చిట్ట చివరి రుణదాత. సో 7 ప్రధాన విధులు. లాస్ట్ అంటే కేంద్ర బ్యాంక్ అందరితో అయిపోయింది, లాస్ట్ ఇంకేమైనా అవసరం ఉంది అని వాణిజ్య బ్యాంకులు అప్రోచ్ అవుతే ఫైనల్గా ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ మాత్రమే నిలుస్తుంది. అందుకే చిట్ట చివరి రుణదాత అంట. అందరి దగ్గర ప్రయత్నించాం, ఎక్కడా కూడా దొరకట్లేదు. సో అప్పుడు మనం వెళ్ళాల్సింది ఫైనల్ టు ఫ్యామిలీ ఓన్లీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్, మొదటి 2 విధుల్లో కరెన్సీ జారీ కానీ అండ్ ప్రభుత్వానికి బ్యాంకర్లో, కరెన్సీ జారీలో నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యం కేంద్ర బ్యాంకు ఉంటుంది జనరల్గా. అండ్ ఆర్బీఐ రిజర్వ్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 200 కోట్లు ఇంత ఉండాలి అమౌంట్, ఖచ్చితంగా మీరు బ్యాంకులో మెయింటైన్ చేయాలి అనే కొన్ని కఠినమైన రూల్స్ అనేది మనకి ఆర్బీఐ పెడుతుంది, జనరల్ కేంద్ర బ్యాంక్ పెడుతుంది. అది గోల్డ్ రూపంలో కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో కొంత ఉండాలి, గోల్డ్ సిల్వర్ రూపంలో కొంత ఉండాలని కూడా ఈ లిమిట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ డిసైడ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ, కేంద్ర బ్యాంక్. సో ఈ కనిష్ట నిల్వలలో నిర్దిష్ట పరిమితి లేకుండా నోట్లను జారీ చేస్తుంది. సో వీటిని ఏదైతే మినిమం మనం మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ కాకుండా వాటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తూ నోట్ల ముద్రణ అనేది, ఆ నోట్లని బయటికి జారీ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉన్నప్పుడు ప్రభుత్వాలకి ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ అనేది ఒక ఏజెంట్గా కానీ సలహాదారుగా కానీ పనిచేస్తుంది. ఎటువంటి ఆర్థిక విధానపరమైన నిర్ణయాలను కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఆర్బీఐ యొక్క సలహా కానీ అవసరం పడితే తప్పకుండా ఆర్బీఐ సలహా, వాళ్ళ యొక్క సూచనలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి ఆలోచన ఎకనామిక్ వ్యవస్థ మన ఎంటైర్ ఎకనామీ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సూచనలు అనేవి తప్పనిసరి. మరియు ఈ ఫిజికల్ ఏజెంట్ ఎప్పుడైతే ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, ఎంత ఇన్కమ్ వస్తుంది ఏ సోర్సుల నుంచి, దాన్ని బట్టి ఎక్కడ మనం ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఫిజికల్ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు కూడా మనకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ కన్సల్టేషన్ అనేది చేస్తాయి, సూచనలు తీసుకుంటాయి. అండ్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ఈ రెండింటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వానికి సలహాలు అందించడంలో ఆర్బీఐ ముందుంటుంది, కేంద్ర బ్యాంక్ అనేది ముందుంటుంది. రైట్. నెక్స్ట్, ఈ క్లియరింగ్ హౌస్ అని అంటే సపోజ్ నగదు నిల్వల రక్షణకర్త అన్నాం, బ్యాంకులకే బ్యాంక్ అన్నాం, అండ్ క్లియరింగ్ హౌస్ అన్నాం. ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడిటి యొక్క మీనింగ్ ఏంటనేది నేను చెప్తాను. బ్యాంక్ ఏ ఉంది, బ్యాంక్ బి ఉంది, బ్యాంక్ సి ఉంది. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి లావాదేవీలు నడుస్తాయి. అలా డైలీ మన రోజువారీగా లక్షల కోట్లు అనేది లావాదేవీలు చేతులు మారుతూ ఉంటాయి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్తూ ఉంటాయి. దీనివల్లనే మనకి జనరల్గా బిజినెస్లు అయినా ఏవైనా నడుస్తాయి, కంపెనీలు వాటి చేసే రోజువారీ ఆపరేషన్స్. సో అటువంటప్పుడు ఈ మూమెంట్ ఏదైతే, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, నగదులో తేడా రాకుండా అన్నిటినీ కంట్రోల్ చేస్తూ చేయాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంక్ పైన ఉంటుంది. కేంద్ర బ్యాంక్ కింద పనిచేసే వాణిజ్య బ్యాంకుల చేతిలో కూడా ఉంటుంది. సో వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లో కొంత శాతాన్ని చట్ట ప్రకారం కేంద్ర బ్యాంక్ వద్ద పెడతాయి. దాన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో,
ఎంతైతే మనం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరిస్తున్నామో దాంట్లో కొంత శాతాన్ని మనం ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాణిజ్య బ్యాంక్‌కి ఆ నిలువలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మన డిపాజిటర్లు, ప్రజలు యొక్క సొమ్ము అనేది ఆర్‌బీఐ దగ్గర సురక్షితంగా ఉంటుంది. అది మేజర్‌గా. నెక్స్ట్ బ్యాంకులకే బ్యాంక్ అన్నప్పుడు బ్యాంకులకు నగదు అవసరమైనప్పుడు బిల్లులని డిస్కౌంట్ చేసి నగదులను అందించే బాధ్యత కేంద్ర బ్యాంక్ తీసుకుంటుంది. సో డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ గానీ, మనం కొలాటరల్ సెక్యూరిటీ అంటాం. ఏదైనా ఒకటి సెక్యూరిటీ రూపంలో కేంద్ర బ్యాంక్ దగ్గర పెట్టి మనం అప్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లియరింగ్ హౌస్. బ్యాంకుల మధ్య పరస్పర చెక్కుల మార్పిడి లేదంటే రుణాల సర్దుబాటును నగదుతో సంబంధం లేకుండా చిట్టా పద్ధతి ద్వారా పరిష్కరించే బాధ్యత ఈ క్లియరింగ్ హౌస్ యొక్క మెయిన్ ఉద్దేశం. రైట్. నెక్స్ట్ చిట్ట చివరి రుణ సదుపాయకర్త, లెండర్ ఆఫ్ లాస్ట్ రిజార్ట్, చిట్ట చివరి రుణదాత అన్నాం మనం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాణిజ్య సహకార బ్యాంకులకు తోడ్పడే మొదటి సంస్థ ఏదైనా ఉంది అని అంటే మన భారతదేశంలో కేంద్ర బ్యాంక్ పెద్దన్నలాగా పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాణిజ్య సహకార సంస్థలకి కేంద్ర బ్యాంకు ముందస్తు రుణాలను అందించడం ద్వారా వాటి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం అండ్ ఎటువంటి ప్రజలకి కానీ డిపాజిట్ హోల్డర్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయడం. నెక్స్ట్ బిల్లులని రీడిస్కౌంట్ చేయడం ద్వారా సహకరిస్తుంది. మరియు ఆర్థిక వనరుల సంరక్షకునిగా, కస్టోడియన్ ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యాన్ని ఎట్లయితే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సంపాదిస్తున్నాం, ఇంపోర్ట్ చేసినప్పుడు అక్కడ కడుతున్నాం. కాబట్టి ఈ రెండింటి మధ్య నియంత్రణ అనేది చాలా అవసరం. ఆ నియంత్రణ కోసమే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 అనేది ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, నియంత్రణ చేయడంలో ఆర్బీఐ యొక్క పాత్ర 100% ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఎమా అనే చట్టం పూర్తిగా ఆర్బీఐ నియంత్రణలోనే పనిచేస్తుంది. ఇది ఆ 7 విధులు మన కేంద్ర బ్యాంకుకు సంబంధించి. నెక్స్ట్ ఆర్థికాభివృద్ధిలో కేంద్ర బ్యాంక్ యొక్క భూమిక ఏంటి? ఆర్థికాభివృద్ధిలో కేంద్ర బ్యాంక్ యొక్క భూమిక. కేంద్ర బ్యాంక్ యొక్క భూమిక మన ఆర్థిక విధానాన్ని కానీ ఆర్థిక వ్యవస్థని బలపరచడంలో కేంద్ర బ్యాంక్ యొక్క పాత్ర ఎంత ఉంది అది కూడా చూడాల్సి ఉంటుంది. మొదటగా సంస్థల స్థాపన, అభివృద్ధి. సంస్థల స్థాపన, అభివృద్ధి. సో లీడ్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకుల ద్వారా మధ్య తరగతి రైతులకు, వ్యవసాయ కూలీలకు సహాయం చేయడం. లీడ్ బ్యాంక్ అండ్ గ్రామీణ బ్యాంకుల ద్వారా, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం. దాని ద్వారా మనం వ్యవసాయ రైతులకు కానీ రుణాలు ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం. దీని ద్వారా ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ అనేది, ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే రైతు బాగుపడ్డప్పుడు ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. అండ్ చిన్న పరిశ్రమలకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా చిన్న చిన్న ఎంఎస్ఎంఈ సంస్థలు కానీ వాళ్ళకి తక్కువ వడ్డీ రూపంలో రుణాలు ఇవ్వడం ద్వారా బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దాని ద్వారా వాళ్ళు దేశానికి పన్ను కట్టే కెపాసిటీ ఉంటుంది. దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. రెండవది ధనం సరఫరా. ధనం సరఫరా, గిరాకీ సర్దుబాటు అంటాం దీన్ని.
గిరాకీ సర్దుబాటు. సో ధన సరఫరా అంటే మనీ సప్లై. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే గాని జనరల్‌గా సరఫరా అనేది మనకి ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగకుండా నియంత్రించే బాధ్యత కేంద్ర బ్యాంకు ఉంటుంది. అండ్ దీన్ని నియంత్రించి మన ఏదైతే ఉత్పాదకతను కాపాడే బాధ్యత కేంద్ర బ్యాంక్ చేతుల్లో ఉంటుంది. సో కేంద్ర బ్యాంక్ యొక్క మెయిన్ భూమిక ఏంటంటే ధనం సరఫరా, కరెన్సీ సప్లై, మనీ సప్లై కంట్రోల్ చేయాలి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ జరిగినప్పుడు ఏం చేయాలి అనేది నిర్ణయించే బాధ్యత కేంద్ర బ్యాంకు ఉంటుంది. సముచిత వడ్డీ రేటు విధానం మూడవది. సముచిత వడ్డీ రేటు విధానం. వడ్డీ రేటు విధానం. సో తక్కువ వడ్డీ రేట్లో వ్యవసాయం, పరిశ్రమలకి, ప్రైవేట్ పెట్టుబడుల దృష్టికి తక్కువ వడ్డీ రేటుతో వాళ్ళకి సహకారం చేయడం, అప్పులు అనేవి ఇవ్వడం ద్వారా ఇన్వెస్ట్మెంట్కి మనకి దారి తీస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఆర్థిక వ్యవస్థకి తోడ్పడుతుంది. మరియు నిరాధార స్పెక్యులేటివ్ బిజినెస్లకి ఎక్కువ వడ్డీ రూపంలో ఇస్తుంది. ఆధార సంస్థలకి, ఆధార టైప్ ఆఫ్ విషయాలకి తక్కువ వడ్డీ రూపంలో, అంటే వ్యవసాయ రైతులకు కానీ ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలకి తక్కువ వడ్డీ రూపంలో, స్పెక్యులేటివ్ బిజినెస్కి, స్పెక్యులేటివ్ అంటే షేర్ మార్కెట్ ఇటువంటి టైప్ ఆఫ్ బిజినెస్లో మనకి వడ్డీ అనేది తక్కువ ఇవ్వడం ద్వారా లాసే ఉంటుంది కాబట్టి ఎక్కువ వడ్డీ రూపంలో వాళ్ళకి అప్పు అనేది ఇస్తుంది. దానివల్ల బ్యాంకులకు కూడా ఆర్థికంగా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్డీ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రుణ నిర్వహణ అంటే డెట్ మేనేజ్మెంట్ అంటాం. రుణ నిర్వహణ. రుణ నిర్వహణ. ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తాయి. కొన్ని బాండ్లు ఉంటాయి, గోల్డ్ స్కీమ్ బాండ్స్ అని. ఈ బాండ్లు అండ్ ధరల స్థిరీకరణ, తక్కువ వడ్డీతో జాతీయ రుణ వ్యయాన్ని తగ్గించడం అంటే గవర్నమెంట్ యొక్క వడ్డీ రేటు తగ్గించడం ద్వారా గవర్నమెంట్ కట్టే వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువ దెబ్బ ఉండదు. సో కొంచెం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అలా. అండ్ క్రెడిట్ ఆఫ్ కంట్రోల్, ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్ అంటాం. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ. క్రెడిట్ కంట్రోల్. సో ఆర్థిక స్థిరత్వానికి మూలం ఇది, క్రెడిట్ కంట్రోల్ చేయడం. పరపతి నియంత్రణ మరి ఎలా చేస్తుంది పరపతి నియంత్రణ? ఫస్ట్ ప్రైస్ స్టెబిలైజేషన్, ధరల స్థిరీకరణ. ఎలా క్రెడిట్ కంట్రోల్ చేస్తుంది అంటే మొదటగా ధరల స్థిరీకరణ. ధరల స్థిరీకరణ అంటే ధరల మార్పుల గందరగోళాన్ని అరికట్టడంలో ముఖ్య పాత్ర కేంద్ర బ్యాంకుది ఉంటుంది. ఫస్ట్ ఈ క్రెడిట్ ని కంట్రోల్ చేయాలంటే, అంటే పరపతిని నియంత్రించాలంటే ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అనేది జరగకుండా చూడాలి. అంటే ధరలు ఎప్పుడైతే నియంత్రణలో ఉంటాయో సప్లై కూడా ఆటోమేటిక్ గా నియంత్రణలో ఉంటుంది. ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్టెబిలిటీ. ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వం. సో వ్యాపార చక్రాల అస్థిరతను నివారించడం. ఏదైతే ఆర్థిక స్థిరత్వం అని అంటే జనరల్గా ఏ బిజినెస్ యొక్క, ఏ వ్యాపారమైనా ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఆర్థిక స్థిరత్వం. వాటి యొక్క వ్యాపారం చేస్తున్నప్పుడు మనం కొన్ని వ్యాపారాలు క్యాష్ రూపంలో, నగదు రూపంలో జరుగుతాయి, కొన్ని క్రెడిట్ రూపంలో జరుగుతాయి. క్రెడిట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మన
లావాదేవీలు చేసే క్రమంలో వాళ్ళు ఇచ్చే వరకు ఆగాల్సి ఉంటది. అప్పుడు మనం నగదు అనేది వాళ్ళ దగ్గర లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఈ సైకిల్‌ని మెయింటైన్ చేయడం ఆపరేటింగ్ సైకిల్ అంటాం మనం. ఆపరేటింగ్ సైకిల్ అంటే మనం ఏదైనా రా మెటీరియల్ కొనాలన్నా పైసలివ్వాలి. దాని తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దాని తర్వాత ఫినిష్డ్ గూడ్స్, దాని తర్వాత డెటార్స్ వస్తారు. దాని తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ క్రెడిటర్స్ దగ్గర నుంచి మనం లోన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ సైకిల్‌ని స్టేబుల్‌గా మనం మెయింటైన్ చేయగలిగితే ఆహ్, ఆర్థిక స్థిరత్వం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. నెక్స్ట్ గరిష్ట ఉద్యోగాలు మూడవది. గరిష్ట ఉద్యోగాలు. గరిష్ట ఉద్యోగాలు హయ్యర్ ఎంప్లాయబిలిటీ, పూర్తి ఉద్యోగత అండ్ తలసరి ఆదాయం. ఈ రెండింటిని చేయగలిగితే క్రెడిట్ సప్లై అనేది, క్రెడిట్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఉద్యోగాలు అందించడం, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఆహ్, నిరుద్యోగం అనేది చాలా పీడిస్తున్న ఒక ముఖ్య ప్రాబ్లమ్ ఇక్కడ మనకి భారతదేశంలో. అటువంటి ఒక పూర్తి ఉద్యోగతని గాని, తలసరి ఆదాయాన్ని గాని మినిమమ్ ఎంతైతే ఇన్‌కమ్ రావాలంత సమకూరిస్తే ఆటోమేటిక్‌గా క్రెడిట్ కంట్రోల్ అనేది వస్తుంది. నెక్స్ట్ నాలుగవది ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఆర్థికాభివృద్ధి. సో, తక్కువ సమయంలో వనరుల లోటును అధిగమించడం. ఎప్పుడైతే వనరులు మనకి లోటుగా ఉంటాయో, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ఆహ్, ఆల్టర్‌నేటివ్ సోర్సెస్‌ని ఆలోచించడం. ఎన్ని విధాలుగా మనకి వనరులనేవి సమకూరుతాయనేది చూడడం. సో, ఎక్కడ అయితే మనకి తక్కువ వడ్డీ రేట్ ఉంటుందో, అటువంటి వనరులని సమకూర్చడం ద్వారా ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్య మార్కెట్ స్థిరీకరణ. ద్రవ్య మార్కెట్ స్థిరీకరణ అంటే ధన సరఫరా గిరాకీని సమతుల్యం చేయడం. ధన సరఫరా గిరాకీని సమతుల్యం చేయడం ద్వారా మనకి ద్రవ్య మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది. అండ్ మార్పిడి రేట్ల స్థిరీకరణ ఆరవది, లాస్ట్. మార్కెట్ రేట్ల స్థిరీకరణ. స్థిరీకరణ విదేశీ వర్తకానికి అస్థిరత లేకుండా చేయడం. ఎందుకంటే విదేశీ వర్తకులు ఎప్పుడైతే మన దేశంలో వచ్చి వ్యాపారం చేయడం మొదలు పెడతారో, మన దేశంలో ఉన్న స్వదేశీ వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ మార్పిడి రేట్ల స్థిరీకరణ, ఎక్స్చేంజ్ రేట్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేబుల్గా ఉంచడం, స్థిరంగా ఉంచడం ద్వారా వాళ్ళు కూడా మన దేశంలో వచ్చి బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి తక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. దీనివల్ల మన స్వదేశీ వ్యాపారులకు ఎక్కువగా వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. స్వదేశీ ఆహ్, ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 6 ఆర్థిక స్థిరత్వానికి మూలం పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్‌కి మూలంగా పనిచేస్తాయి. ఈ 6 మనం కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే. అండ్ ఇక్కడ మనకి జనరల్‌గా పరపతి నియంత్రణ పద్ధతులు 2 ఉన్నాయి. ఇది మనకు మానిటరీ పాలిసీలో వస్తుంది. పరపతి నియంత్రణ పద్ధతులు 2 ఉంటాయి. నేను చెప్పినట్టు. పరపతి నియంత్రణ పద్ధతులు. మొదటిది, రెండవది. మొదటిది క్వాంటిటేటివ్, ప్రమాణాత్మక లేదా సాధారణ పద్ధతులు. క్వాంటిటేటివ్ ఆర్ జనరల్ మెథడ్. ప్రమాణాత్మక, సాధారణ. రెండవది క్వాలిటేటివ్, గుణాత్మక లేదా ప్రత్యేక పద్ధతులు. గుణాత్మక, క్వాలిటేటివ్ అండ్ ఆర్ సెలెక్టివ్ మెథడ్స్. గుణాత్మక మరియు
ప్రత్యేక పద్ధతులు. సో ఇక్కడ ప్రమాణాత్మక, గుణాత్మక, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, జనరల్ మెథడ్, సెలెక్టివ్ మెథడ్స్. సో మొత్తం రుణాల పరిమాణాన్ని ప్రమాణాత్మకంగా నియంత్రిస్తాయి. ఇక్కడ ఎంత క్వాంటిటీ అంటే ప్రమాణంగా, ఇప్పుడు నంబర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఇన్ 4% ఉండాలి, 18% ఉండాలి. ఇట్లా ప్రమాణాత్మకంగా నంబర్ రూపంలో ఎప్పుడైతే మన టోటల్ నగదు యొక్క పర్సంటేజ్, నగదు యొక్క ప్రమాణాన్ని నంబర్ రూపంలో కంట్రోల్ చేస్తూ నియంత్రించే పద్ధతులు ఇక్కడ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే జనరల్గా ఇట్ విల్ కంట్రోల్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద క్రెడిట్. మొత్తం రుణాల పరిమాణాన్ని, మొత్తం రుణాల పరిమాణాన్ని ప్రమాణాత్మకంగా నియంత్రిస్తాయి. రైట్, నియంత్రిస్తాయి. గుణాత్మక లేదా ప్రత్యేక పద్ధతులు ఏం చేస్తాయంటే రుణాల ప్రవాహాన్ని గుణాత్మకంగా నియంత్రిస్తాయి. రుణాల ప్రవాహాన్ని గుణాత్మకంగా నియంత్రిస్తాయి. ప్రమాణాత్మక, గుణాత్మక, జనరల్, సెలెక్టివ్, సాధారణ, ప్రత్యేకంగా. సో ఇక్కడ ఏదైతే ఒక డైరెక్షన్ ని, మోరల్ సవేషన్ అని, అంటే కేంద్ర బ్యాంక్ ఇచ్చిన డైరెక్షన్స్, నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని పాటిస్తున్నారా లేదా, పాటించకుంటే ఎటువంటి పనిష్మెంట్ అనేది కేంద్ర వాణిజ్య బ్యాంకులకి, సహకార బ్యాంకులకి ఇవ్వడం అనేది మొత్తాన్ని గుణాత్మక రూపంలో కంట్రోల్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇవి రెండు రకాలు, కానీ వీటిలో అన్ని మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి బ్యాంక్ రేట్ పాలసీ అని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని, ఇవన్నీ సీరియల్గా 1 by 1 మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ 1 by 1 మనం చూద్దాం. మొదటగా ఇక్కడ ప్రమాణాత్మక ఆర్ క్వాంటిటేటివ్ మెథడ్స్లో నంబర్ 1 వచ్చేసి బ్యాంక్ రేట్ విధానం. దీన్నే మనం బ్యాంక్ రేట్ పాలసీ అంటాం. కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకుల మధ్య సెక్యూరిటీలని రీడిస్కౌంట్ చేసే రేటు, ద్రవ్యోల్బణ అంటే ఇన్ఫ్లేషన్ ని మనం కంట్రోల్ చేసేటప్పుడు, ద్రవ్యోల్బణ నియంత్రణ చేసేటప్పుడు బ్యాంక్ రేట్ పెంచింది అనుకోండి, మార్కెట్ రేట్లు పెరిగి రుణాలు తగ్గుతాయి. ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ను, వడ్డీ రేట్లను పెంచితే ప్రజలు అప్పు తీసుకోవడానికి ముందుకు రారు, ఎందుకంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇన్ఫ్లేషన్ టైంలో, ద్రవ్యోల్బణం ఉన్న సిచ్యువేషన్లో బ్యాంకులు కంట్రోల్ చేయాలి అంటే కేంద్ర బ్యాంకు వీటిని, బ్యాంక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని ద్వారా లోన్లు అనేవి తగ్గుతాయి, అప్పుడు ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. అండ్ వృద్ధి, గ్రోత్ సిమ్యులేషన్ అనేది బ్యాంక్ రేట్ తగ్గిస్తే, ఒకవేళ బ్యాంక్ రేటు వడ్డీలు తగ్గించావనుకోండి, వడ్డీ తగ్గించినప్పుడు ప్రజలు ఎక్కువగా లోన్ తీసుకోవడానికి ఆశ చూపుతారు. సో దాని ద్వారా గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అవసరమో వడ్డీ రేట్లను పెంచడం, ఎప్పుడైతే అవసరం లేదో వడ్డీ రేట్లను తగ్గించడం, ఆ నియంత్రణ చేసే అధికారం బ్యాంక్ రేట్ పాలసీలో ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు అండ్ కేంద్ర బ్యాంకు సెక్యూరిటీలని రీడిస్కౌంట్ చేసే రేటు అంటాం దీన్ని. అండ్ ఎప్పుడైతే మన వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు, హౌసింగ్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, ఏదైనా,
నెక్స్ట్ ఓపెన్ మార్కెట్, బహిరంగ మార్కెట్ ప్రక్రియ. బహిరంగ మార్కెట్ ప్రక్రియ. బహిరంగ మార్కెట్ ప్రక్రియ. సో ద్రవ్య మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మకం ఆర్ కొనుగోలు చేయడం. అమ్మకం, బ్యాంకుల వద్ద నగదు పడిపోయి పరపతి సృష్టి తగ్గుతుంది. ఎప్పుడైతే అవసరమో మన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని అమ్మేయడం, దాని ద్వారా పరపతి పెంచుకోవడం. ఎప్పుడైతే అవసరం లేదో మార్కెట్ నుంచి మనం కొనడం, కేంద్ర బ్యాంకు కొంటుంది. సో ధనం బ్యాంకుల వద్దకు మళ్ళీ రుణాలు పరిమాణాలు పెరుగుతాయి. సో ఎప్పుడైతే అవసరమో కొనుగోలు మరియు అమ్మకాలు అనేవి చేయడం జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, డైరెక్ట్గా అందరి ప్రజలతో డీల్ చేస్తూ, లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్గా చూపుతారు. ఇదొక విధానం. మూడవది వేరియబుల్ క్యాష్ రిజర్వ్ రేషియో, దీన్ని అంటాం క్యాష్ రిజర్వ్ రేషియో. ఆర్థిక నగదు నిల్వల నిష్పత్తి. ఆర్థిక నగదు నిల్వల నిష్పత్తి అంట. సో ఇదేం చేస్తుంది? సిఆర్ఆర్, వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో, జమలలో కొంత శాతాన్ని, జనరల్గా 3.5 to 4% ఆఫ్ టోటల్ డిపాజిట్స్ అంటాం, కొంత శాతాన్ని కేంద్ర బ్యాంకు వద్ద నిల్వ చేసే పద్ధతిని మనం సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటాం. ఈ రేషియో ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఈ ఒక కొంత శాతాన్ని మన దగ్గర వచ్చే ప్రజల నుంచి తీసుకునే నగదు రూపంలో, ఆ డిపాజిట్ల రూపంలో ఉన్న కొంత టోటల్ అమౌంట్లో 4%, 3.5 to 4%. ఎందుకంటే నేను రేట్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మీరు ఈ క్లాస్ వినే టైంకి ఆర్బీఐ వెబ్సైట్లో ఏ రేట్ ఉంటే అదే అప్లికబుల్ అవుతుంది. కొంత శాతాన్ని కేంద్ర బ్యాంకు వద్ద మనం నిల్వ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ రిజర్వ్, ఈ నిల్వను అనేది పెంచడం ద్వారా మనకు ఒక భరోసా అనేది ఉంటుంది కేంద్ర బ్యాంకు నుంచి. రైట్. హయ్యర్ ద సిఆర్ఆర్, ఒకవేళ ఇది ఎక్కువ ఉంది అనుకోండి, ఈ శాతం, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు సిఆర్ఆర్ నిష్పత్తిని పెంచుతారు. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సిఆర్ఆర్ పర్సంటేజ్ పెరుగుతుంది. దానివల్ల బ్యాంక్ యొక్క పరపతి అనేది, కంట్రోల్ అనేది ప్రాపర్గా అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది లేదు, సిఆర్ఆర్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల బ్యాంకులకి ఇంకొంచెం నగదు అనేది ఎక్కువగా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, కాబట్టి ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సిఆర్ఆర్ తక్కువ ఉన్నప్పుడు బ్యాంకులకి రుణాలు ఎక్కువ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. సో సిఆర్ఆర్ ఎక్కువ ఉన్నప్పుడు రుణాలు అనేవి తక్కువగా ఉంటాయి, సిఆర్ఆర్ తక్కువ ఉన్నప్పుడు రుణాలు అనేవి ఎక్కువగా ఇవ్వడానికి వెసులుబాటు మన వాణిజ్య బ్యాంకులకు ఉంటుంది. రైట్. సో లాస్ట్, అండ్ వీటిని ఇంకా విశ్లేషాత్మకంగా మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాము. లాస్ట్ ఈ సెషన్కి సంబంధించి గుణాత్మక ప్రత్యేక పద్ధతులు, అంటే ఈ క్వాలిటేటివ్ మెథడ్స్ అంటాం వీటిని. సో గుణాత్మకంలో మొదటిది నంబర్ 1, క్రెడిట్ రేషనింగ్ అంటాం. అంటే గిరాకీకి అనుసంధానంగా ధనాన్ని హేతుబద్ధీకరించడం. క్రెడిట్ రేషనింగ్. గిరాకీకి అనుగుణంగా ధనాన్ని హేతుబద్ధీకరించడం, క్రెడిట్ రేషనింగ్. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్, ఏదైనా నిర్దేశాలను కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశాలను ఖాతరు చేయకుండా ఉంటే వాణిజ్య బ్యాంకుల పైన పనిష్మెంట్, యాక్షన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ యాక్షన్ అంటాం దీన్ని. డైరెక్ట్ యాక్షన్, ప్రత్యేక చర్య. అండ్ నైతిక పరివర్తన, మోరల్ సవేషన్. నైతిక పరివర్తన. నైతిక పరివర్తన, బ్యాంకులకి సలహాలు, అభ్యర్థనలు ఇవ్వడం ద్వారా
పెనాల్టీ లేకుండా ఒప్పించడం, బ్యాంకులకు సలహాలు అభ్యర్థడం ఇవ్వడం ద్వారా పెనాల్టీ లేకుండా ఒప్పించడం. సో ఎప్పుడైతే ఆ నైతిక పరివర్తన అనేది బ్యాంకుల పైన ఉంటుందో, కేంద్ర బ్యాంక్ ఏ నిర్దేశం ఇచ్చినా పాటించే నైతిక బాధ్యత పరివర్తన వాణిజ్య సహకార బ్యాంకుల పైన ఉంటుంది. అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్, ఉపాంత ఆవశ్యకాల నియంత్రణ. ఉపాంతర ఆవశ్యకాల నియంత్రణ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ స్పెక్యులేషన్స్ కానీ నియంత్రించడానికి మనకి మార్జిన్, మనం ఏదైనా రుణం ఇస్తున్నప్పుడు ఆ రుణం ఒక 100 కోట్ల రుణం ఇస్తున్నప్పుడు 120 కోట్ల ఆస్తి అనేది మనం తాకట్టుగా అడుగుతాం. ఎందుకు? మార్జిన్ రిక్వైర్మెంట్. ఆ 20% కూడా మనం ఆ రోజుకి ఒకవేళ ఈ 100 కోట్లు కట్టలేని పరిస్థితి ఆ రుణదారునికి వస్తే, రుణదారుడు 120 కోట్ల ఆస్తి మన దగ్గర భద్రంగా పెట్టాడు కాబట్టి బ్యాంకు దివాలా తీయకుండా ఆ యొక్క ఆస్తిని అమ్మి ఈ 100 కోట్లు రికవర్ చేసే కెపాసిటీ అనేది బ్యాంకుకు ఉంటుంది. దాన్నే మనం మార్జిన్ రిక్వైర్మెంట్స్ అంటాం. ఎప్పుడున్నా మార్టిగేజ్ అంటే తాకట్టు పెట్టే ఆస్తి విలువ ఎక్కువ ఉంచుకొని ఇచ్చే రుణం తక్కువ ఉంచడానికి ప్రతి బ్యాంకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆస్తి విలువ ఎప్పుడైనా ఎక్కువ ఉండేలాగా చూసుకోవడమే మార్జిన్ రిక్వైర్మెంట్. దాన్నే ఉపాంత ఆవశ్యకాల నియంత్రణ అంటాం. ఇవి మనకి జనరల్గా గుణాత్మక ప్రత్యేక పద్ధతులు. రైట్. సో ఇది మనం టోటల్గా చూసింది కేంద్ర బ్యాంకు యొక్క విధానం. అండ్ కేంద్ర బ్యాంకు అంటే ఏమిటి, ఏ లెవెల్లో ఉంటుంది, దాని కింద వాణిజ్య బ్యాంకులు ఎలా ఉంటాయి, వాటి యొక్క విధులు, ముఖ్య ఉద్దేశాలు అన్నీ చూసాం, మెథడ్స్ కూడా చూసాం. సో కేంద్ర బ్యాంక్ కేవలం బ్యాంకులకి బ్యాంకు మాత్రమే కాదు, ఇది జాతీయ ఆర్థిక స్థిరత్వానికి అత్యున్నత ఆపద్ధర్మ రక్షకుడు. ఆహార్ధర్మ రక్షకుడు. బ్యాంకులకి బ్యాంకు మాత్రమే కాదు. సో జాతీయ ఆర్థిక స్థిరత్వానికి అత్యున్నత హైయెస్ట్ లెవెల్, అపెక్స్ లెవెల్ అంటాం, అత్యున్నత ఆహార్ధర్మ రక్షకుడు ఎవరు? మన భారతదేశంలో ఆర్బీఐ. ఇది కేంద్ర బ్యాంక్ యొక్క పూర్తి ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ మనం రిజర్వ్ బ్యాంక్ ఇండియా, వాటి యొక్క సబ్సిడరీస్ కానీ, అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా మారింది, ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏంటి, చేంజెస్ ఏంటి, డిమానిటైజేషన్, ఇవన్నిటి గురించి వచ్చే సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.